ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం నుండి సంఖ్యాకాండములో ఒక వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. నేనే చదువుతాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొను అని తెలుసుకొండి. మీ పాపము మిమ్మల్ని పట్టుకొను అని తెలుసుకొండి. రెండవ వాక్యము యోబు గ్రంథంలో 24వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. మూడవ వాక్య భాగం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోయినట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. మూడవ వాక్య భాగం కీర్తనలు 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 3 గ్రంథాలలో 3 వచనాలు చదువుకున్నాను. పాపము చేసిన వారిని మీ పాపము నిన్ను పట్టుకొను అని తెలుసుకొనుడి. పాతాళం పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. పాతాళము నుండి విడిపించువాడు. ఈ రాత్రి నేను చిన్న మాట ప్రార్థన చేస్తాను, నాతో కూడా ఏకీభవించండి. ప్రార్థన. సర్వ కృపానిధియగు మా ప్రియ ప్రభువా, మహిమగల మా పరలోకపు తండ్రి, మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము చదువుకున్న ఈ వచనాలు మా కొరకై దీవించమని, దూరములో సమీపములో ఉండి ఆలకిస్తున్న వారిని దర్శించండి, కలువరి శిలువ దగ్గర రాత్రి ఆకర్షించురు అని, మీ దయగల కార్యము జరిగించురు అని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన స్నేహితులారా, గ్రామమందున్న ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనము ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎన్నో మాటలు వింటున్నాం. మనము వినే మాటలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. ఈ రాత్రి పరలోక సంబంధమైన మాటలు, దేవుని మాటలు మీరు కొంత శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. అరణ్యమందున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు
మోసే ద్వారా తెలియపరిచిన మాట, నీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత విమోచించబడిన వారు ఎన్నో సార్లు వారి అవిధేయత, వారి పాపం దేవునికి విసిగించిన సందర్భాలు ఎన్నో. వారు దేవుని విసిగించారు తమ పాపము చేత. మాత్రమే కాకుండా మిమ్మును పట్టుకొను. వారు అరణ్యములో రాలిపోయారు. వారి అవిధేయత వలన, వారి పాపం వలన అరణ్యములో రాలిపోయారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మనకు చివరి వచనాల్లో వ్రాయబడి ఉన్నది. అరణ్యములో రాలిపోయిన వారు, పాపముల చేత విసిగించిన వారు దేవుని. ఇది ఆనాడు దేవుడు మోసే ద్వారా ఆ ప్రజలకు తెలియపరిచాడు. ఈనాడు కూడా ప్రజలు లోకము అనే అరణ్యములో ఉన్నారు. ఈ లోకం అనేది ఒక అరణ్యం. అరణ్యం అంటే అడవి. అడవిలో ఎన్ని రకాలైన జంతువులు ఉన్నాయి. కొన్ని కుట్టే ఉన్నాయి, కరిసే ఉన్నాయి, చంపే ఉన్నాయి. అలాగే లోకమందు కూడా మనుషులను చంపేవారు, తెచ్చేవారు, కొట్టేవారు ఎన్నో రకాలుగా ఉన్నారు. ఇది భయంకరమైన లోకం, పాపలోకం, చెడిపోయిన లోకం. ఇది ఒక అడవి లాంటిది. ఈ అడవి లాంటి లోకమందున్న నీతో ప్రియమైన అయ్యా, అమ్మా, ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుచున్నా. ఇది ఒక అడవి. ఈ లోకమే ఒక అడవి అని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్పబడింది. ఈ అడవి వంటి లోకములో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆనాడు అరణ్యమందున్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోసే ద్వారా మాట్లాడాడు. ఈనాడు మా ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. వినండి. పాపము అనేది మనిషిని పట్టుకునేది. పతనమయ్యేంత వరకు, నాశనమయ్యేంత వరకు వదిలిపెట్టదు పాపం. పాపం అనేది మనిషిని పతనమయ్యేంత వరకు, నాశనమయ్యేంత వరకు, ఆరని అగ్నికి వెళ్ళేంత వరకు వదిలిపెట్టేది కాదు. యోబు గ్రంథములో రాయబడింది, నీళ్లు త్రాగడం ఎంత సులభమో దుష్క్రియలు చేయవారు అంత సులభంగా చేస్తున్నారు. నా కొరకు కొంత వచనాలు చదివి వినిపించండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనములో దేవుడు కయ్యను అనే మనుషునితో మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల పాపమునకు వాంఛ కలుగును. చాలు. సక్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును. పాపము పొంచి ఉందా? పాపం పొంచి ఉండటం ఏంటి? ఎలుక కొరకు పిల్లి పొంచుకొని ఉంటుంది. శబ్దం కాకుండా నిశ్శబ్దంగా ఎలుక ఎప్పుడు వస్తుందా అని పొంచుకొని ఉంటుంది. దొరకగానే, అది కనబడగానే దొరికేంత వరకు దాన్ని వదిలిపెట్టదు. పిల్లి ఎలుక కొరకు పొంచి ఉంటుంది, దాన్ని చంపి తినాలని. పాపం అనేది కూడా నీ కొరకు పొంచుకొని ఉన్నది. నీ పతనము కోరి, నీ నాశనము కోరి పాపము పొంచుకొని ఉన్నది. స్నేహితులారా, ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన అమ్మ, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. 40వ కీర్తన 12వ వచనం చూడండి. కీర్తనలు గ్రంథం 40, 12వ వచనంలో
ఇక్కడ మరొక విధంగా చెప్పాడు. రెండవ పంక్తి చదువునైనా. లెక్కలేని అపాయములు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి నా దోషములు నన్ను పట్టు తరిమి 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 పట్టుకొని ఉన్నవి. ఎవరు తరిమేది? నేరస్తులను, దొంగలను పోలీసు వారు వారి దొంగతనాన్ని, నేరాన్ని బట్టి తరుముతున్నట్లుగా నా దోషములే నన్ను తరిమి తరిమి తరిమి. ఎవరో ఇప్పుడు యవనస్తులు కూడా చాలా మంది తరమబడుతున్నారు. నీకు తెలుసునా? అందుకే వాళ్ళు ఏమంటారంటే, నేను పారిపోతున్నా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, నేను చచ్చిపోతా. ఎవరు చెప్పారు ఇవన్నీ? నేను పారిపోతాను, నేను చచ్చిపోతాను, నేను ఇంట్లో ఉండను. ఎందుకు ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొని నన్ను తరుముతున్నాయి అని ఇక్కడ రాశాడు. తరుముతున్నాయా? తరిమి 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 పట్టుకున్నట్లుగా. ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఆ ప్రవాహానికి ఊర్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ, సామాన్లన్నీ, చెక్క దొంగలన్నీ కొట్టుకొని పోతున్నాయి. కొన్ని చోట్ల బంకులు కొట్టుకొని పోతున్నాయి. కొంత ఈత వచ్చిన వాళ్ళు నీళ్ళలో దూకి ఈదుకుంటూ వెళ్ళి వాటిని బయటికి తెచ్చుకుంటున్నారు. ఇలా చాలా సామాన్లు. ఒకసారి ఒకటి నల్లటి పెద్ద వస్తువు, ఒక మూట లాంటిది కనబడింది. ఒక యవనస్తునికి కనబడితే ఇదేదో పెద్ద మూట ఉన్నట్టుంది, ఇదేదో చాలా విలువైనది అన్నట్టుంది అని నీళ్ళలో దూకి అది మూట నీళ్ళ ప్రవాహాన్ని కొట్టుకొని పోతుంటే ఈ యవనస్తుడు దూకి ఈదుకుంటూ వెళ్తున్నాడు. ఈదుకుంటూ వెళ్ళి ఆ నల్లగా ఉన్న పెద్ద మూటను అమాంతం పట్టుకున్నాడు. దానిని పట్టుకునేసరికి ఆ మూటలాగా కనబడింది. అది కూడా ఈయనను పట్టుకున్నది. అదేమిటంటే, మూట అంటే మూట కాదు, ఎలుగుబంటి. ఈ ఎలుగుబంటి ఎక్కడో దెబ్బతిని ఈదలేక నీళ్ళ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది ప్రాణభయం చేత. ఎవరొస్తారా, ఏమొస్తుందా, ఎలా గట్టుకు వెళ్ళాలా, ప్రాణభయం చేత అది కొట్టుకొని పోతుంది. ఆ కొట్టుకొని పోయేది ఏంటో పెద్ద విలువైందని ఈయన వెళ్ళి దాన్ని అమాంతం పట్టుకున్నాడు. దాన్ని పట్టుకోగానే అది కూడా ఈ మనిషిని గట్టిగా పట్టుకున్నది. అప్పుడు తెలిసింది ఏదో ఇది విలువైంది కాదు, ఎలుగుబంటి అని తెలిసి, ఇక నేను చచ్చిపోతాను, ఈ మనిషి నన్ను బ్రతికిస్తాననుకొని వదలలేదు. అది ఈ వ్యక్తి ఇద్దరు కలిసి నీళ్ళలో మునగడం తేలడం, మునగడం తేలడం, మునగడం తేలడం, ఇక ఊపిరాడక చచ్చిపోయాడు. ఏదో ఆశించి వెళ్ళి అమాంతం వెళ్ళి తీసుకోవాలని పట్టుకున్నాడు. ఏమైంది? మరణం. తెలియదు ఆ యవనస్తునికి. ప్రియమైన అన్న యవనస్తులారా, మీకు తెలియదు నేనేం పాపం చేశాను, మాకేమీ తెలియదు అని చాలామంది అపోహపడుతున్నారు, భ్రమలో ఉన్నారు. ఒక వ్యక్తి అన్నాడు బైబిల్లో, నేను పాపములో పుచ్చిన వాడను అన్నాడు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. ఎక్కడ పుట్టావు అయ్యా? ఎక్కడ పుట్టావు? ఎక్కడ పుట్టావంటే మీరు పుట్టిన ఊరు చెప్తారు. ఎవరు పుట్టావంటే మా అమ్మ పేరు చెప్తారు. బైబిల్ చెబుతుంది నువ్వు పాపములో పుట్టినవాడు. ఒక పీజీ ఎంకామ్ చదివిన యవనస్తుడికి ఒకసారి కొంచెం సమీప బంధువు కాబట్టి దేవుని వాక్యాన్ని చెబుతున్నా, బాగా వింటాడు సమీప బంధువు కనుక దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను బైబిల్ అంతా చదివాను అన్నాడు. మంచిది, కొంత దేవుని మాటలు విను. బైబిల్ అంతా చదివాను అన్నాను కదా అన్నాడు. సర్లే విను. విసుకున్నాడు. దేవుని వాక్యం అంతా చదివాను, బైబిల్ అంతా చదివాను.
బైబిల్ అంతా చదివాను అంటున్నాడు, బయటికి వెళ్తే సిగరెట్ కాలుస్తాడు, పెట్టెలు సిగరెట్లు కాలుస్తాడు. ఏం చదివాడు? ఎక్కడ పుట్టావు నువ్వు? నేను అన్నాను, నేను పుట్టింది ఒక సంస్థలో పుట్టాను, ఆ సంస్థలోనే పెరగాల, దాంట్లోనే చచ్చిపోతా అన్నాడు. ఎక్కడ పుట్టాను? ఒక సంస్థ. ఆ సంస్థ పేరు చెప్పాడు. నేనన్నాను, నీవు ఎక్కడ పుట్టావో తెలుసా? చూడు 51వ కీర్తన 5వ వచనం చూడు అన్నాను. తీశాడు, చదివాడు. నేను పాపములో పుట్టిన వాడును అన్నాడు. ఎక్కడ పుట్టావయ్యా? ఏ సంస్థలో పుట్టావు? అన్నా, మీరు ఎక్కడ పుట్టారో తెలుసా? పాపములో పుట్టిన వాడను. మనకు తెలియదు ఇది, మీకు వాక్యం చెబుతుంది. మనిషి పుట్టుక పాపములోనే పుట్టుచున్నాడు. ఇక పెరిగి పెద్దవాడైన తర్వాత నాకే పాపం తెలియదంటే ఉందిగా ఒక పాపం, జన్మ పాపం అంటారు దీన్ని. ఇంకొక మాట 58వ కీర్తన 3వ వచనం చూడండి. ఇక్కడ ఇంకొక పాపాన్ని గురించి చెప్పాడు. 58వ కీర్తన 3వ వచనం. మొదలుకొని తల్లి కడుపున పుట్టినది మొదలుకొని, అంటే పుట్టక ముందే పాపంలో వచ్చినట్టు రాశాడు. ఇది పుట్టినది మొదలుకొని అన్నాడు. దీన్నే పాపం అంటారంటే ఇది జీవిత పాపము. దీన్నే లోకంలో కర్మ పాపం అంటారు. జన్మ పాపము, కర్మ పాపం. పుట్టుకతోనే పాపములో పుడుతున్నాం. ఇది చాలా సైన్స్ కూడా అంతుపట్టడం లేదు, డాక్టర్లు కూడా అంతుపట్టడం లేదు. పాపములో పుట్టడం, ఇక పుట్టింది మొదలుకొని మరణం వరకు పాపములోనే జీవించడం. ఇది జీవిత పాపము లేక కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపములన్నీ నీ మీద ఉన్నాయి, నీ మీద ఉన్నాయి, నా మీద ఉన్నాయి. అందుకే ఈ పాపం ఏం చేస్తుందంటే ఇదే నిన్ను పట్టుకుంటుంది, ఈ పాపమే నిన్ను పట్టుకుంటుంది అని వ్రాశాడు. నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకుంటున్నాడు ఒక్కొక్కడైతే. దొంగతనం చేసి, నేరం చేసి బాగా చలామణి అవుతున్నారు, శిక్ష తప్పించుకుంటున్నారు. నన్ను ఎవరు పట్టుకొనలేరులే. విను అయ్యా, నీ పాపమే నిన్ను పట్టుకొనును, తరిమి 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 నిన్ను పట్టుకొనును అని వ్రాయబడింది. ఇది మొదటిది. రెండవ మాట 24వ అధ్యాయం 19వ వచనం, యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోబు గ్రంథం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోనట్లుగా పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అని రాశాడు. ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. వింటున్నారయ్యా? కొంత మనసు పెట్టి వినండి. ఈ రాత్రి ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారో, ఎందుకు వాక్యం వినిపిస్తున్నాడు వినండి. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని వ్రాశాడు. ఎవరు పాపం చేశారు? ఏ జాతి వారు చేశారు? రోమా 3:23 ఏ భేదము లేదు అందరూ అన్నారు. రోమా 3:9 రాయబడింది. ఇది చెప్తారా? యూదులైనను గ్రీసు దేశస్థులైనను అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని రాశాడు. రోమా 3:9. అందరూ పాపం చేసి ఉన్నారు. ఏ వయసులో ఉన్నా, ఏ మతమైనా, ఏ కులమైనా. ఇక్కడ జాతులు 2 జాతులు చెప్పాడు. గ్రీసు దేశస్థులు ఒక జాతి, అంటే వాళ్ళు అన్య జాతి వారు. యూదులు అంటే వీళ్ళు ఒక జాతి వారు, వీళ్ళు యూదా జాతి వారు. ఏ జాతి వారైనా అందరూ పాపమునకు లోనై ఉన్నారని దేవుని వాక్యం చెప్పేది. అందరిలో నీవు ఉన్నావా? ప్రియమేనన్నా, అమ్మా, అందరిలో నీవు ఉన్నావా? అందరూ పాపం చేసి ఉన్నారు. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. జాతి భేదం లేదు, మత భేదం లేదు, కుల భేదం లేదు, వయోభేదం లేదు. అందరూ పాపము చేసి ఉన్నారు. అంటే అందరికి ఏముంది ఇప్పుడు చెప్పండి? అందరినీ పాతాళము పట్టుకొనును, అందరినీ
ఇప్పుడు ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లని 800 కోట్లని సర్వేలో వెల్లడైంది. సుమారుగా 800 కోట్ల ప్రజలు పాపం చేసి ఉన్నారు. అందరినీ పాతాళం పట్టుకుంటుంది. పాతాళముకున్న శక్తి చాలా గొప్పది. పాపమునకున్న శక్తి గొప్పదే. భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకే అందరూ భూమి మీద ఉన్నారు. ఒక అయస్కాంతం తీసుకోండి. అయస్కాంతము ఆ ఇనుప ముక్కలన్నిటిని కూడా ఆకర్షిస్తుంది. ఎన్ని ముక్కలైనా అయస్కాంతానికి ఒక ఆకర్షణ శక్తి ఉన్నది. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉన్నది. పాపానికి కూడా మనుషులను పాపులను ఆకర్షించే శక్తి, మనుషులనందరినీ ఆకర్షించే శక్తి గలది పాపం. పాపము అనేది చిన్నది కాదు. ఎంతమంది గిలగిలగిలగిల కొట్టుకుంటున్నారు, ఎంతమంది తలక్రిందులు అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. అకాలమైన మరణాలు, వ్యాధి వచ్చి వయసు వచ్చి కాదు, అకాలమైన మరణాలు, నిండు యవ్వనములో మరణాలు, మధ్య వయసులో మరణాలు. ఎందుకు ఇవన్నీ? ఎందుకో తెలుసా? పాపం అనేది భయంకరమైనది. పాడు చేసేంత వరకు వదిలిపెట్టేది కాదు పాపం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎట్లాంటిదో నేను జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడయ్యా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. చదువుతారా? 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నది, అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నది. ఎందుకో తెలుసా? ఎవరు వస్తారా, ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చస్తారా? పాతాళము గొప్ప ఆశతో అపరిమితమైన తన నోరు తెరచుకొని ఉన్నది. వేలు లక్షలు కాదు, కోట్ల మందిని మృంగడానికి సిద్ధంగా ఉంది పాతాళం. అసలు దానికి గ్రీకు భాషలో హెడేస్ అంటారు. అంటే అడుగు లేని అగాధం. దానికి అడుగు లేదు. ఒక పాత్ర క్రింద అడుగు లేకపోతే ఎన్ని పోసిన అన్ని క్రింది కారిపోతాయి. అడుగు లేదు కాబట్టి. పాతాళానికి అడుగు లేదు. వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల ఆత్మలన్నీ ఘోషిస్తూ అక్కడికి వెళ్ళాలి. అని రాయబడి ఉన్నది. గొప్ప ఆశతో అపరిమితమైన తన నోరు లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అది ధనవంతుడు చనిపోయాడు. అక్కడ దరిద్రుడు చనిపోయాడు. పిఎం చనిపోవాల్సిందే, పేదవాడు భిక్షగాడు చనిపోవాల్సిందే. మరణం అందరికీ ఉంది. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. ఇక అయిపోయింది, అతడు చనిపోయాడని ఊరంతా వెళ్ళి పాతి పెట్టారు. అయిపోయింది అనుకున్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అప్పుడు అతడు, అరే చనిపోయిన వాడు ఎట్లా పాతాళంలో బాధపడతాడు? మంది అనుకుంటున్నారు చాలా మంది, మనిషి చచ్చిపోతే ఏం తెలుసు, ఎవరు తెలుసు, వీళ్ళకి తెలుసు అంటున్నారు. చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత తెలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి అన్నాడు, సువార్త చెబుతుంటే, అయ్యా పాపం ఒప్పుకోకపోతే పాతాళం వెళ్తావంటే అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి, ఏడుస్తారంటే బిందెతో నీళ్లు తీసుకొని పోతా అంటున్నాడు. పాతాళములో ఉన్న అగ్ని ఆర్పడానికి బిందెతో నీళ్లు తీసుకొని పోతావా? ఇంత వెటకారమా? పాతాళములో బాధపడుచున్నాడు. బాధ భూమి మీద అనుభవించే బాధ కాదు అది, పాతాళపు బాధ. ఇంకన్నాడు, అబ్రహాము రొమ్మున ఉన్న లాజరును చూచి
పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నారని కేకలు వేసి చెప్పాను. పాతాళములో బాగా అగ్ని జ్వాలలు కేకలు. భూమి మీద ఉన్నంత కాలం ఎప్పుడు కూడా నమ్ముకున్నాడు కాదు. పాతాళం వెళ్ళినాక అప్పుడు నా యందు కనికరపడి అని అక్కడ పాతాళములో కేకలు వేస్తూ అగ్ని జ్వాలలో పడి అప్పుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు ఈ ధనవంతుడు. బ్రతికి ఉన్నప్పుడు ఈశ్వరుని నమ్ముకోండి అంటే నమ్ముకోరు. చచ్చిన తర్వాత పాతాళంలో కేకలేస్తే అప్పుడు దొరుకుతుంది ఆ కనికరం. పాతాళములు బాధలు, అగ్ని జ్వాలలు, యాతన, కేకలు. అయ్యా అమ్మా, ఈ జీవితమే ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ఏ శాశ్వతం, ఈ జీవితమే లోకమే. ఏదైతే మీరు చూసి వచ్చారా? అక్కడ యాతన ఉన్నది, అగ్ని జ్వాలలున్నాయి, కేకలున్నాయి. ఇలాంటి భయంకరమైనది అగ్ని, ఆ పాతాళం. పాపము చేసిన వారందరినీ పాతాళం పట్టుకుంటుంది అని వ్రాయబడింది. ఇంకా పాపములోనే ఉన్నారా ప్రియమైన అన్న, పెద్దలారా, చిన్నలారా? ఇంకా ఈ రాత్రి వరకు ఇంకా పాపములోనే ఉన్నారా? పాతాళము అనేది ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతలు 15:24 వచనం. క్రింద ఉన్న పాతాళము తప్పించుకొనుటకై బుద్ధిమంతుడు అయితే పరమునకు పరలోకానికి వెళ్లే జీవ మార్గమును కనుగొను అన్నాడు. బుద్ధిమంతుడువా? క్రింద ఉన్న పాతాళము అన్నారు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. పాతాళం ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉన్నది పాతాళం. బైబిల్లో రాసి పెట్టాడు చూడండి, భూమి క్రింద ఉంది పాతాళం. అక్కడ కేకలున్నాయి, యాతన ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఇది ఎంత చూడే విచారము. ఓసారి సుమారు నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒకటి డక్కన్ క్రానికల్ అని ఒకటి ఇంగ్లీష్ పత్రిక, డైలీ న్యూస్ పేపర్, దాంట్లో చదివాను. ఈ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు ఏదో కనిపెట్టాలని భూమిని త్రవ్వుతూ వెళ్ళారు. కొంత ఏడవాలుగా త్రవ్వుతూ వెళ్ళారు. త్రవ్వుతూ వెళ్ళగా చాలా దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే కేకలు వినబడ్డాయి. అవి ఏ కేకలు అంటే మానవ కేకలు వినబడ్డాయని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుమారు 20 సంవత్సరాల క్రిందట మాట ఇది. ఒక డక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ పేపర్ లో న్యూస్ వచ్చాయి. మానవ కేకలు వినబడుతున్నాయి. ఎవరో మనుషులు కేకలు వేస్తున్నట్లు వినబడింది. బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతా లోకం అంతా చదివింది, మర్చిపోయారు. ఈ రాత్రి మేము గుర్తు చేస్తున్నాం, మనిషి పాపములో పుట్టి పాపములోని జీవించి చచ్చిపోతే పాతాళములో కేకలు వేయాలి. ఇక్కడ పాపం చేస్తూ ఆనందిస్తున్నాడు. నీళ్లు త్రాగినంత సులభంగా పాపం చేస్తున్నారు. అసలు నేనే పాపం చేయలేదంటే పుట్టిందే పాపములో పుట్టాం. మన జీవితం అంతా పాపములో జీవిస్తున్నాం. ఈ జన్మ కర్మ పాపాల ఫలితమే పాతాళం. పాతాళములో దాని ఉనికిని గురించి బైబిల్లో చాలా సంగతులు చెప్పాడు. యేసు ప్రభు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో భూలోకాన్ని గురించి, పాతాళ లోకం గురించి, పరలోకం గురించి 16వ అధ్యాయంలో 17-18 వచనాల్లో చెప్పాడు. భూలోకాన్ని గురించి చెప్పాడు, పరలోకాన్ని గురించి చెప్పాడు, పాతాళాన్ని గురించి చెప్పాడు. పాతాళం ఒకటి ఉన్నది. ఆలోచన చేయండి. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. ఎవరు చేశారు? ఏ వయసులో ఉన్న వాళ్ళు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. జాతి మత భేదము లేకుండా, కుల భేదము లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. కన్ను మూస్తే ఇక్కడ కన్ను వేయడం, అక్కడ కన్ను తెరవడం. ధనవంతుడు చనిపోయాడు. ఇక్కడ చనిపోయాడంటే కన్ను మూసింటాడు, కన్ను మూసినాడు అంటారు చూడండి. పాతి పెట్టబడ్డాడు. అక్కడ పాతాళములో కన్నులెత్తి
అబ్రహామును అతని రొమ్మున ఉన్న లాజరును చూచి అక్కడ కళ్ళు తెరిచాడు. ఇక్కడ కన్ను మూశాడు, అక్కడ కళ్ళు తెరిచాడు. ఆలస్యమే లేదు. ఇక పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. పాపము ఎంత భయంకరమైనదో పాతాళము మరీ భయంకరమైనది. పాపము చేసేది మనిషి భూమి మీద కొన్ని దినాలు, కొన్ని ఏళ్ళు మాత్రమే. పాతాళములో ఏళ్ళు కాదు. దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుండి తీర్పు తీర్చేంత వరకు పాతాళములో ఉండాలి. ఒక తీర్పు దినాన ధవల సింహాసనం మీద, ఆ మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడైనప్పుడు పాతాళము తన మృతులను ఆయనకు అప్పగించాలి. సముద్రములో పడి కొందరు చచ్చారు, వారిని కూడా సముద్రం తన మృతులను ఆయనకు అప్పగించాలి. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత అగ్నిగుండం. మొదట పాతాళం, తీర్పు తర్వాత అగ్నిగుండం. అగ్నిగుండంలో ఏడుపు ఉన్నది, పండ్లు కొరుకుట ఉన్నది. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మనిషి. పురుగు వంటి యాకోబు అన్నాడు, నేను నరుడని నేను పురుగు వంటి వాడని అన్నాడు మరొక ఆయన కీర్తన గ్రంథములు. పురుగు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మనుషుడే. చావు లేదు, బ్రతుకు లేదు. అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. చచ్చిన వారి ఆత్మలన్నీ ఘోషిస్తున్నాయి పాతాళములో. ధవలమైన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు తీర్పు తీరుస్తాడు. అందరూ వెళ్ళాలి. తీర్పు తీర్చి తర్వాత అగ్నిగుండానికి అప్పగించాలి. అగ్నిగుండములో యుగ యుగములు వారి బాధ సంబంధమైన పొగలేసునని రాయబడింది. విడిపించే నాథుడే లేడు. కొంతకాలం భౌతిక జీవితానికి ఇంత మురిసిపోతున్నాను. ఆలోచన చేయి తమ్ముడు అన్నా, ఆలోచన చేయండి. ఇది రెండవ మాట. మూడవది కీర్తన 86వ కీర్తన 13వ వచనం చూడండి. 13వ వచనం చూడయ్యా. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 13వ వచనం. నా దేవా, అధికమైనది పాతాళపు అగాధము నుండి ఓ నన్ను విడిపించి ఉన్నావు అని అర్థం. ఇది ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? ఒక ఆయన అన్నాడు 7:24 రోమ పత్రికలో, మరణమునకు లోనైన ఈ శరీరము నుండి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు ఈ శరీరము నుండి ఎవరు నన్ను విడిపించును? ఒక కేక, మూలుగుతో కూడిన కేక వేశాడు. మహాజ్ఞానం గలవాడు, పండితుడేనా, విద్యావంతుడు. ఎవడు నన్ను విడిపిస్తాడు? ఎవడు విడిపించేవారు ఎవరున్నారు? ఎవరు విడిపిస్తారు? ఇది శరీరము మరణానికి లోనయ్యే శరీరము. ఈ శరీరములో ఉన్నంత కాలం ఏం చేసినా ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే పాతాళానికి వెళ్తారు. ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారండి? అదే పత్రిక 7:25 చూడండి. రోమ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చెల్లించుచున్నాను కాగా మనసు ఏమంటుందంటే, అయ్యా వినండి, మనసు విషయములో దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును రెండు నియమాలు చెప్పాడు. ఒకటి మనసు విషయములో దైవ నియమం అన్నాడు. మనసు ఏమంటుందంటే, అన్నా ఇక్కడ వినండి, మనసు ఏమంటుందంటే తమ్ముడు ఇక్కడ వినండి, మనసు ఏమంటుంది? అందరూ నమ్ముకున్నారు కదా, నేను నమ్ముకోవాలా? అందరూ ప్రభుని నమ్ముకున్నారు కదా, నేను నమ్ముకోవాలా? నేను నమ్ముకోవాలని మనసు లాగుతుంది. ఇదే దైవ నియమం. మనిషిలో ఒక నియమము. మనసు ఏం చెప్తుందంటే నమ్ముకో నమ్ముకో నమ్ముకో. మనిషిని లాగుతున్నది నమ్ముకోమని. నమ్ముకుంటే పరలోకం. మనసు దైవ నియమమునకు లాగుచున్నది. వినండి, శరీరం ఏమంటుంది? ఇది పాప శరీరం. ఇది పాప నియమమునకు లాగుచున్నది. పాపము చేయి, ఇంకొంతకాలం ఉండు, పాపం చేయి. రెండు నియమాలు మనిషిలో ఉన్నాయి.
ఈ రెండు నియమాలతో మనిషి పోరాటం. ఎప్పుడో నమ్మవలసిన వారు ముసలి వాళ్ళు అయ్యారు, తెల్లటి వెంట్రుకలు వచ్చాయి, అప్పుడో ఎప్పుడో కాటికి వెళ్ళాలి. ఎంతకాలం అయింది? మనసు విషయములో దైవ నియమం, శరీర విషయములో ఇది పాప శరీరం, పాప నియమమునకు లాగుచున్నది. పోరాటం. ఈ పోరాటంలోనే ఒక యవనస్తురాలు నలిగిపోయి చచ్చిపోయింది. ఇలాంటి కూడికకు ఒక యవనస్తురాలు బాగా ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి వచ్చి కూడిక వినింది. కొందరు నమ్ముకొని వెళ్ళారు. ఈ అమ్మాయిని నమ్ముకోకుండా ఒక డైరీలో ఒకటి రాసుకున్నది. ఈ దినం తేదీ ఉంటది కదా డైరీలో. ఇదన్నా నేను వాక్యం విన్నాను, రేపు ఇదే కూడికలో వచ్చి నేను యేసుప్రభువుని నమ్ముకుంటానని రాసుకొని వెళ్ళింది. వెళ్ళి ఆమె రైల్ పట్టాలు దాటుతుండగా, ఆ పరధ్యాసలో దాటుతుండగా అతి వేగంగా ఒక మంచి ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఢీకొట్టింది, చచ్చిపోయింది. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలన్నీ పడిపోయాయి. ఎవరో వచ్చి అన్ని తెలిసి చదివితే ఇది బయటపడింది. ఆ డైరీలో ఆ దినం రాసుకుంది, నేను యేసుప్రభువును విన్నాను, రేపు వచ్చి యేసుప్రభువుని నమ్ముకుంటానని రాసుకున్న మాటలు కనబడ్డాయి. అమ్మా వింటున్నారా? అయ్యా, రేపు అనేది నీ జీవితంలో ఎంత ప్రమాదమో చూడు. రేపు అనుకున్నది రేపు రాకముందే ప్రాణం విడిచిపోయింది. మరి నీవు రేపేమి సంభవించునో మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నాకు అన్ని తెలుసు అనే వారికి ఇది నీకు తెలియదు. అక్కడ రాశాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇంకేమన్నాడు? నీ జీవమే పాటిది. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఏసే నిజ దైవము, యేసు ప్రభుని నమ్ముకో. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం. తెల్లవారితే ఉంటావో లేదో తెలియదు. నీ జీవమే పాడిది. వండిన తర్వాత వంట దాని మీద మూత తీసి చూడండి, ఆవిరి కనబడుతుంది, క్షణములోనే మాయమైపోతుంది. మనిషి జీవితము క్షణములోనే, ఇప్పుడు మాట్లాడాడు, మాయమైపోయాడు అంటున్నారు. మాయ, మనిషి మాయ. ఈ లోకము ఒక నటన. 1 కొరింథీ 7:31 ఈ లోకము నటన గతించుచున్నదని రాశాడు. ఈ లోకము ఒక నటన, మనిషి మాయ. ఆలోచన చేయి. రేపు అనేది నీ జీవితంలో రాకపోతే రేపుకు రూపు లేదంటారు. ఆలోచన చేయి. నిన్ను విడిపించేవాడు ఎవరు? ప్రతి మనిషి జీవితంలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి మనసు విషయంలో దైవ నియమం, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నానని రాశాడు ఆయన, మహాపండితుడు ఆయన. చాలా మంది విషయంలో శరీర విషయంలో పాప నియమానికే దాసులై వెళ్ళిపోతున్నారు, కఠినపరుచుకొని. ఇలాంటి వారి కొరకై యేసు ప్రభు చేశాడు. చూడండి, ప్రకటన 1:6, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. చదువుతారా? మనలను ప్రేమించుచు విడిపించేవారు ఒకరున్నారు. నన్ను ఎవడు విడిపించును అని ఒక కేక పెట్టాడు ఒక ఆయన. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనైన ఈ శరీరమును నన్ను ఎవడు విడిపించును అన్నాడు. విడిపించేవారు ఉన్నారు ఒక ఆయన, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఆయన తన రక్తము అన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు,
మేకులతో కొట్టబడ్డాడు. చేతుల్లో మేకులు, పాదాల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్యం, రక్తం రక్తం రక్తం. ఎందుకో తెలుసా? ప్రాణమునకు ఆధారమైన రక్తం అంతా ధారపోశాడు నిన్ను విడిపించడానికి, జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి, జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, దైవ నియమము కాకుండా పాప నియమానికి లోనైన ఈ శరీరం నుండి విడిపించడానికి, వీటన్నిటికీ ప్రతిఫలం పాతాళం. పాతాళం నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో వేలాడదీయబడ్డాడు, సిలువలో రక్తము చిందించాడు, సిలువలో గొప్ప కేక పెట్టి మరణించాడు, సమాధించబడి సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఎవరు విడిపిస్తాడు? నన్ను విడిపించెను అన్నాడు ఒక ఆయన. చూడండి 8:2 అదే పత్రిక, రోమా 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడయ్యా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి ఆయన నన్ను విడిపించెను. నన్ను ఎవడు విడిపించును? కేక వేశాడు 24వ వచనం, 7:24. ఇప్పుడు అంటున్నాడు నన్ను విడిపించును, నన్ను విడిపించెను. ఇది 2000 సంవత్సరాల క్రితం ఈ మాట పౌలు చెప్పాడు. నన్ను విడిపించెను, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. నన్ను కూడా విడిపించాడు. ఈ మాట పలుకుచున్న నన్ను విడిపించాడు, పౌలును విడిపించాడు. దేని నుండి విడిపించాడు? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. వినండి, పాప మరణముల నియమము నుండి విడిపించాడు, పాతాళము నుండి విడిపించేవాడు ఆయన. ఆయన విడిపించేవాడు, ఆయన విడిపించేవాడు. నన్ను విడిపించెను. ఈ రాత్రి వేళ దేవా, నేను కూడా పాపము మరణముల అనే నియమములో ఉన్నాను, నన్ను విడిపించు. నేను నిన్ను నమ్ముకుంటానంటే నిన్ను కూడా విడిపిస్తాడు. ఆయన నిన్ను కూడా విడిపించడానికి ఈ వార్త, ఈ సులువ సువార్త మోసుకొని వచ్చాడు. ఇది వినిపిస్తున్నాడు. ఆలోచన చేయండి. ఈ రాత్రి ప్రభువు నీకు ఇచ్చిన సమయం. ఈ రాత్రి దాటిపోతే రేపు ఉంటావో లేదు, లేక యేసు ప్రభువే వస్తాడు, లేకపోతే ఇట్లా చెప్పేవారు లేకపోవచ్చు. ఏది జరిగినా నీకు అనుకూలం కాదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. పాపిని ప్రభు అంటే నిన్ను కూడా విడిపిస్తాడు. పాపము వల్ల వచ్చే జీతం మరణం, ఆ మరణమే అగ్నిగుండం. వీటన్నిటి నుండి విడిపిస్తాడు, పాతాళం నుండి విడిపిస్తాడు, నెమ్మదిస్తాడు. నెమ్మదిగా పరలోకములో చేరుతారు. ఈ రాత్రి అర్థమైనా కూడా వినకుండా వెళ్ళితే నేరుగా పాతాళంలో కేకలు వేయాలి. అగ్ని జ్వాలలు, కేకలు, ఏడుపు, అయ్యో యాతన, ఇవన్నీ అనుభవించాలి. ఇలాంటి వాటి నుండి విడిపించడానికి ప్రభు శిలువ వేయబడి రక్తము చిందించి ప్రాణం పెట్టి సమాధించబడి తిరిగి లేచాడు. ఈ సువార్త వినిపిస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఎవరైనా ఇట్టి ఆశ గలవారు, నేను నమ్ముకొని నా పాపము నుండి విడిపించబడాలి, అగ్ని గుండము నుండి పాతాళము విడిపించబడాలనే ఆలోచన, ఆశ ఉన్నవారు ప్రార్థన చేసి ముగిస్తాను. ఇక్కడికి రండి. మీరు ఇక్కడికి రండి. తీర్మానం చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించగలం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి వాక్యం విన్నవారు, అర్థమైన వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా మీరు ముందుకు రండి. పాపములు ఒప్పుకొని తీర్మానం చేసుకొని జీవితంలో గొప్ప మార్పును పొంది
మీరు దేవుని ఆశీర్వాదములతో వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నా. పాపములోనే వచ్చారా, పాపంతోనే వెళ్ళిపోతారా? ఆలోచన చేయండి. ఆరని మంటలలో నీవు తీరని వేదనతో ప్రియుడా, తీరని వేదనతో మల్ల మాడి అలయక ముందే, మల్ల మాడి అలయక ముందే కోరుము రక్షణను ప్రియుడా, చేరుము పరమునకు. ఆరని అగ్నిగుండానికి వెళ్ళక ముందే యేసు ప్రభు దగ్గరికి రండి, పరలోకము చేరండి. మీకు ప్రేమతో తెలియజేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా ఈ కూడికలో అట్టి ఆశ గల వారు ఉన్నారా? ఈ రాత్రి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటానని ఆశ గల వారు ఎవరైనా ఉన్నారా? అటివారు నెమ్మదిగా మీరున్న స్థలంలో మీ కుడి చేయి పైకెత్తి చూపెట్టండి. ఈ రాత్రి నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, పాపినని ఒప్పుకొని నమ్ముకుంటాను అని ఆశ గల వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయి పైకెత్తి చూపండి. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి వేళ? ఎవరైనా ఈ రాత్రి నేను ప్రభుని నమ్ముకుంటాను అని ఆశ గల వారు చెయ్యొద్దండి. సరే, ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ చేయతకపోయినా ముందుకొచ్చి మీరు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు, ప్రభు ఆశీర్వాదంతో వెళ్ళాలని తెలియజేస్తున్నా. ప్రార్థన. సర్వ కృపానిధియగు మా ప్రియ ప్రభువా, ఈ స్థలమందు చెప్పబడిన మీ మాటలకు ముద్ర వేసి విన్న వారందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా నమ్ముకుంటా ఆశ గలవారు ఇక్కడ రండి, ముందుకు రండి తీర్మానం చేయడానికి. మీరు వస్తారా?